నువ్వు పెళ్లి కూతురులా కాదమ్మా, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిలా కనిపిస్తున్నావు. నువ్వు శ్రీ మహాలక్ష్మివమ్మా, మా ఇంటి మహాలక్ష్మివని మర్చిపోకు. నూటమూడు, 108 కలువ పూలు కావాలని చెప్పాను కదా బాబు. 103 కలువలే తెచ్చారేమిటి? అదేంటండి, నేను 108 కలువ పూలు తీసుకొచ్చానండి. వచ్చే ముందు లెక్క పెట్టి మరీ తీసుకొచ్చాను. తక్కువ ఉండటం ఏంటి? నూట 3 కలువ పూలే ఉన్నాయి, మిగతా 5 ఏమైనట్టు? పూజకి ఖచ్చితంగా 108 పూలు ఉండాలని చెప్పాను కదా. లెక్క తక్కువైతే పూజాఫలం ఉండదని, జరగబోయే పెళ్ళికి కూడా ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పాను కదా. అపచారాలు అనర్థాలు జరగకుండా ఉండాలంటే లెక్కకు సరిపోని పూలతో పూజ అంటే పెళ్లికి ప్రమాదం మాత్రమే ఉంటుంది. పూజ చెయ్యడం సాంప్రదాయం కదా పంతులు గారు. నిజమేనమ్మా, కానీ విధి విధానాలు లేకుండా పూజ చేస్తే ఫలితం ఉండదు. అబ్బాయి ప్రాణగండానికి సంబంధించిన విషయం. పూజ పద్ధతి ప్రకారం చెయ్యకపోతే ఫలితం ఉండదు. పంతులు గారు, వచ్చే దారిలోనే కలువ పూలున్న లేకుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళకూడదు బాబు. పంతులు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి, ఈలోగా నేను వెళ్ళి తీసుకొస్తాను. పూజ పూర్తయ్యాక తీసుకొచ్చినా ఏం ఉపయోగం ఉండదు బాబు. పంతులు గారు, పూజ పూర్తయ్యేలోపే తీసుకొస్తాను, సరేనా? నానమ్మా, వస్తాను. ఏమండి, వాడు తీసుకురాకపోతే పెళ్ళి ఆగిపోయినట్టేగా? తీసుకొచ్చినా కూడా ఆగిపోతుంది. రావలసిన వాడు వస్తున్నాడు, చేయవలసిన పని చేస్తాడు. ఇంకా సేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన పందిట్లో చావు మేళాలు మోగుతుంటాయి. పెళ్లి ముహూర్తానికి సమయం మించిపోకముందే పూజ పూర్తయిపోవాలి. ఈ కలువను నీ చేతో నాగదేవతకు సమర్పించమ్మా.
నువ్వు నాకు అన్యాయం చేశావు శివుడు. వాళ్ళు నాకు ఇచ్చిన మాటను తప్పి నన్ను మోసం చేశారు. ఆ పెళ్లి జరగనివ్వను, జరగనివ్వను. నువ్వు బయటికి వెళ్ళలేవు, ఆ పెళ్లిని ఆపలేవు. దుష్ట శక్తుల వల్ల ప్రమాదం ముంచుకొస్తోంది. ఏం చేస్తున్నావు శివయ్య? దుష్ట శక్తులేవి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా మాయాజలం చల్లుతున్నా. అంటే కర్కోటకుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా లోపలికి రాలేడన్నమాట. ఈ శివుడు కూడా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా తయారయ్యాడే. అమ్మా, కలువలు అయిపోవచ్చాయి. మిగిలి ఉన్న 4 పూలు అయిపోయేలోపు మిగిలిన కలువలు తీసుకురాకపోతే పూజ అయిపోతుందమ్మా. నా మనవడు వచ్చేస్తాడు పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను చెబుతున్నాను కదా, వెళ్ళమ్మా. ఓం నమః. అమ్మా, ఇదే ఆఖరి పుష్పం. మీ అన్నయ్య ఇంకా రాలేదు.
ఆదిత్య ఇంకా రాలేదు. పూజ ఆగిపోయినట్టే. అమ్మా నాగమ్మ, పెళ్లి రోజున నాగులు నన్ను తరుముతున్నట్టు కల్లో వచ్చింది. అంటే ఏదో చెడు జరగబోతుందని భయపడుతున్నాను. ఇప్పుడు మా అన్నయ్య రాకపోతే నా భయం నిజమవుతుందేమోనని భయంగా ఉంది తల్లి. పూజ జరగకపోతే నువ్వు మంగళసూత్రం తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదమ్మా. నువ్వే మమ్మల్ని కాపాడు తల్లి. పంతులు గారు, కలవపూలు తీసుకోండి. అమ్మా, ఎవరమ్మా నువ్వు? నేనెవరో తెలుసుకుంటే తప్ప నేను తీసుకొచ్చిన ఈ పూలు తీసుకోరా? తెలుసుకుంటే తప్పేం లేదు కదండి. అంటే పూజకి తెచ్చిన పూలు తీసుకోవడానికి కూడా నామధేయ కులగోత్రాలు చెప్పాలంటారా? ఇక్కడ జరుగుతున్న పూజకి కలువలు అవసరమని మీకెవరు చెప్పారు? కొన్ని విషయాలు కొందరు చెప్తేనే తెలుస్తాయి, మరికొన్ని విషయాలు ఎవరు చెప్పకుండానే తెలుస్తాయి. ఆ కలువలు లేకపోతే పూజ అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చేదమ్మా. ఆ విషయం నీకు తెలిసినట్టుగా ఎలా తేగలిగావమ్మా? మా నాన్న మీ చేతికిచ్చి పంపించాడా? బయట వెళ్తున్న నాకు పంతులు గారు చదువుతున్న మంత్రాలు వినిపించాయి. ఆ మంత్రాల్ని బట్టి అది నాగదోష పూజని తెలుసుకున్నాను. ఆ పూజ కలవ పూలతో చేస్తారని మా అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. పూజ చేసే వాళ్లతో పాటు పూజకు కావలసిన పూలిచ్చిన వాళ్లకు కూడా కొంత పుణ్యం వస్తుందని నా మనసు కనిపించింది. అందుకే తీసుకొచ్చాను. నువ్వు తెచ్చిన పూలతో పాటు నీ మనసు కూడా కలువ పూల లాంటిదేని నాకు అర్థమైందమ్మా. చాలా సంతోషం. పంతులు గారు, అమ్మా తీసుకోండి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. మిమ్మల్ని చూస్తుంటే
కొమ్మకి విరబూసిన ముద్ద మందారం పెళ్లి పీటల మీద కూర్చున్నట్టుగా ఉంది. మీ పెళ్ళయ్యే వరకు నేను ఇక్కడ ఉండొచ్చా? అయ్యో, మా పెళ్లి జరగాలంటే పూజ జరిగి తీరాలి. ఇప్పుడు ఈ పూజ ఆగకుండా ఉండడానికి కారణం మీరయ్యారు. మీరు వెళ్తానన్నా ఇక్కడి నుంచి పంపించేది లేదు. ఛా, పూజ ఆగిపోయింది అనుకుంటే ఆ పువ్వులు కూడా కరెక్ట్ టైంకి తగలడ్డాయేంటి? అమ్మా, నాగదోషం పూజ సమాప్తం అయింది. ఇక పెళ్లి తంతు మొదలు పెట్టుకోవచ్చు. ఏమండి, పూజ అయిపోయినట్టే. ఇక పెళ్లి కూడా అయిపోతుందేమోనండి. పూజ కూడా జరిగిపోతుంది. ఈ కర్కోటకుడు ఇంకా రాడేంటి? భైరవి, పూజ అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు బావా. అమ్మా, నీ దయ వల్ల పూజ పూర్తయింది. ఇప్పుడు నువ్వు మంగళసూత్రం తీసుకురాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందమ్మా. మంగళసూత్రం తీసుకురాకపోతే నిన్ను నువ్వు దహించుకుంటానని ప్రతిజ్ఞ చేశావు. నువ్వు ఇంకా రాలేదేంటమ్మా? రా తల్లి. ఓ పెళ్లిని ఆపేసి అర్జున్ని చంపడానికి వెళ్తున్నాను.